కబ్జా కుట్ర వెనుక రాఘవ కన్స్ట్రక్షన్ బాధితుల ఫిర్యాదులపై గచ్చిబౌలి పోలీసుల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్లని బుల్డోజర్లతో కూల్చివేతలు భూ ఆక్రమణ సెక్షన్ల కింద పోలీసుల కేసు నమోదు నమస్తే తెలంగాణ వద్ద ఎఫ్ఐఆర్ కాపీ ప్రతులు వట్టి నాగులపల్లి కబ్జా నిజం నిప్పుల వ్యాపిస్తుంటే నిజం నిలకడ మీద అంటూ పొంగులేటి బుకాయింపు అంటూ చూస్తాను. పొంగులేటి మీ కొడుకు అంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, మీ కొడుకు పైన ఎఫ్ఐఆర్ అయింది అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ అయింది అంటే ఇంకా నిజాలు ఎందుకు బుకాయింపు ఇవన్నీ బుకాయింపు మాటలు ఎందుకు పొంగులేటి గారు? తప్పు చేయకపోతే మీ కొడుకు పైన కేసు ఎందుకు అవుతుంది? బాంబులు నా మీద పడ్డాయా లేకుంటే ఆ రాష్ట్రాల మీద పడ్డాయా డెఫినెట్గా తెలుద్ది. నా కొడుకు ఎటువంటి వ్యాపారం చేస్తాడు ఏమిటి అనేది నిజం నిదానంగా నిలకడ మీద తెలుస్తుంది. గ్లోబల్ సమ్మిట్ బ్రహ్మాండంగా జరగబోతున్నది. దీనికి కౌంటర్గా నాకు తోచింది, నా కళ్ళకి వచ్చింది, నా పేపర్ ఫ్రంట్ పేజ్లో రాసుకుంటా అని అనుకున్నంత మాత్రం నిజం మారిపోదు. నమస్తే తెలంగాణ ఉద్దేశించి పరోక్షంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు ఇవి అంటూ చూస్తూ ఉన్నాం. మరి మీ ప్రభుత్వం ఉన్నాక మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ కొడుకు పైన ఈరోజు కేసు పెట్టినంటే ఏ విధంగా అంటే మీ కొడుకు తప్పు చేసినట్టు కదా, 100% మీ కొడుకు తప్పు చేసినట్టే కనబడతా ఉంది. బాంబుల మంత్రి కొడుకు దౌర్జన్య కాండ అనే పతాక శీర్షికతో బుధవారం నమస్తే తెలంగాణ ప్రశ్నించినటువంటి ఆ కథనంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు పొంగులేటి బుకాయింపు సమాధానం ఇచ్చారు. దీపావళి కంటే ముందే రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ మంత్రి కొరియా పర్యటన చెప్పినంత సులువుగా ఒకరి మీద ఒకరు బురద జల్లే రాతలు రాయారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి ఈ కథనంలో పొంగులేటి పేరు ఎక్కడా రాయకపోయినా భుజాలు తుడుముకొని తనకు తానే బయటపడ్డారు. ఇంత దూరం వచ్చాక ముద్ద దాయడం ఎందుకు? ప్రజలు ఒక విశ్వాసంతో ఇచ్చిన రాజ్యాధికారాన్ని కాంట్రాక్టులు కబ్జా కోసం తాకట్టు పెడతామంటే కళ్ళు మూసుకోవడానికి నమస్తే సర్కారుకు అమ్ముడుపోయి సంకరెక్కిన రొచ్చు మీడియాకు అబ్బో నమస్తే తెలంగాణ గురించి బాగా రాసుకుంటారు వీళ్ళే. ఇక ఘోరం ఇది. పక్క ఆధారాలు సేకరించి నిజాలు నిరూపణైన కఠోర వాస్తవాలను కుదిగిచ్చి ప్రజల ముందు పాఠకుల ముందు పెట్టింది. ఇంతకంటే భయంకర నిజాలు నమస్తే తెలంగాణ వద్ద ఉన్నాయి. కానీ కుటుంబ విలువను గౌరవించి కొందరి పేర్లను గోప్యంగా ఉంచడం జరిగింది అంటూ చూస్తున్నాం. రాఘవ కన్స్ట్రక్షన్ మీద భూ ఆక్రమణ కేసు అంటూ చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఇది భూ కబ్జా వెనుక రాఘవ కన్స్ట్రక్షన్ హస్తం ఉన్నదని, తమ భూమిని ఆక్రమించడానికి వచ్చిన వ్యక్తులు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ పేరే చెప్పారని పల్లవిష పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లే సమయానికి బౌన్సర్ల అరాచకం కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. అదే గ్రౌండ్లో పోలీసులు బౌన్సర్లు నిర్వహించి వారిని తరిమేసినట్టు సమాచారం. వాస్తవ పరిస్థితి కళ్ళతో చూసిన పోలీసులు పల్లవిష ఇచ్చిన ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించారు. రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్తో పాటు మరికొందరి మీద కొన్ని సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారంటూ చూస్తాను. సో మాకు ప్రాణహాని ఉంది అంటూ చెప్తా ఉంది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం గడ్డిపేట మండలం వట్టినాగలపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 245/19లో సతీష్ షా అనే వ్యక్తికి 3 ఎకరాల స్థలం ఉన్నది. అది గండిపేట చెరువుకు ఆనుకున్న లేక్ వ్యూ పాయింట్ బిట్టు. ఈ స్థలంలోకి తొలుత అక్టోబర్ 25న రాత్రి 11 సమయంలో చొచ్చుకొచ్చిన దుండగులు ప్రహారీ గోడ్ను ధ్వంసం చేశారు. తిరిగి నవంబర్ 30న దాదాపు 70 మంది బౌన్సర్లు ట్రక్లు రిజిస్ట్రేషన్ నంబర్లని 4 బుల్డోజర్లతో విరుచుకుపడి ప్రహారీ గోడ్ను ఆ స్థలంలో గోశాలను కూల్చేశారు. అడ్డం వచ్చిన వారిని చితకబాదారు. సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన టెంట్ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. గోశాలలో ఉన్న ఫ్యాన్లు ఇతర వస్తువులు ధ్వంసం చేసి సిబ్బంది సెల్ ఫోన్లు లాక్కెళ్లారు. ఇదే విషయం సతీష్ షా కుమార్తె పల్లవిష పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారంటూ చూస్తా ఉన్నాం. సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు, ఎక్కడ ఏ జాగ కనబడ్డా దాన్ని వదలకుండా కబ్జాలకు పెడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఆయన రెవెన్యూ శాఖ మంత్రి అయిన తర్వాత కొన్ని వేల ఎకరాల భూములు అన్యక్రాంతమైనవి. అవి ఎవరెవరి పేరిటమైనా ఏంది అని లెక్కలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వేల ఎకరాల భూములు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత బుకాయించినా నిజం నిలకడగా తేలుతుందని అన్నప్పటికీ కూడా ఇలా మీ హయాంలో మీ పైన కేసు, మీ కంపెనీ పైన కేసు అయిందంటే ఏమనుకోవాలి? 100% ఇలా పెద్ద కుట్ర ఉంది అనుకోవాలి కదా. 100% అదే వాస్తవం కదా.